చిన్నగా నీకు తెలియకుండానే లాగేస్తుంది, దానికి అదమ్ము ఉంది. కాబట్టి అందరికీ చెప్తున్నా, 3వ పాయింట్ దగ్గర చాలాసేపు స్టాండ్ వేసా. ఫస్ట్ది ఏంది? శాల్తీని లేపటం, వాడి కుట్ర. రెండవది కఠినమైన శ్రమల చేత నీకు ఊపిరి సలపకుండా చేయటం. మూడవది దేవుడు అసహించుకునే అపరాధములు నీ ద్వారా జరిగేటట్టు చేసి, జరిగిందాక ఒక శోధన, జరిగినాక మళ్ళీ వేరే స్టెప్ తీసుకుంటాడు. సిగ్గుందా నీకు? ఇంత తప్పు చేసి మళ్ళీ దేవుని దగ్గరికి పోతావా అని నీ హృదయంలో మళ్ళీ వాడే ఆలోచనలు పుట్టిస్తాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను? ముందు చెప్పిన మొదటి దానిలో దేవుడు కాపాడతాడు. నీకు తెలియకుండా నీకు స్కెచ్ గీస్తే, వాడికి తెలియకుండా వాడు గీసిన స్కెచ్ వాడి ముఖమే పగిలేటట్టు ఆయన చేస్తాడు. నీకు తెలిసి శ్రమ కొలిమిలో నువ్వు ఉంటే గుర్తుపెట్టుకో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను అని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఇంటికి పోయి చదువుకో. ఇప్పుడు నాకెళ్ళి చూడు, అందులో చెప్పాడు ప్రార్థన చేయమని. కాబట్టి 2వ దాడిలో ప్రార్థన ఆయుధం. మొదటి దాడిలో దేవుడే కాపుదల, 2వ దాడిలో ప్రార్థన ఆయుధం, 3వ దాడి నిన్ను ఆత్మీయంగా పతనం చేసే దాడిలో యేసు రక్తము ఆయుధం. దేవునికి స్తోత్రం. 4వది చెప్తాను అన్నాను, ఆఖరిది. ఇది మీకు అందరికీ సుపరిచితమే, నేను ఒక్కసారి టచ్ చేస్తాను. అదేంటంటే శ్రమలతో నిన్ను ఎఫెక్ట్ చేస్తాడు అన్నాను కదా. 4వది ఆకర్షణలతో కూడా నిన్ను కూర్చోబెడతాడు. వాడు ఆకర్షణలతో నిన్ను కూర్చోబెడతాడు. బలవంతుడైన శాంసన్ని దిలీలాని అడ్డం పెట్టి కూర్చోబెట్టినట్టు వాటిని నీకు తాయిలాలుగా చూపించి బంధించి పడేస్తాడు. పిచ్చిదానా, బంధించి పడేస్తాడు. పిచ్చోడా, చిక్కొద్దు. నీ రేంజ్ వేరు, దేవుడు నీకు ఇచ్చిన కృప వేరు, నిన్నుంచిన స్థాయి వేరు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావులాగా దరిద్రంగా మారొద్దు, చాలా లాస్ అవుతావు. క్షణిక ఆనందానికి, క్షణిక ఆవేశాలకి, క్షణికమైన భోగాలకి వాంఛించొద్దు. అల్పమైన వాటిని నీ ముందుకు తెచ్చి అవి పొందుకో, అదే జీవితం, అదే ఆనందం అని నీ మీద ఉన్న పెద్ద ప్రణాళిక నెరవేరకుండా, ఒక గొప్ప విజయం నువ్వు సాధించకుండా ఒక గిల్టు నగ నీ ముందు పడేసి పోటీలో నువ్వు ఓడిపోయేటట్టు చేస్తాడు. వెర్రిమొఖం, జాగ్రత్త. కొంతమందికి ఈ తెలివి ఉండదు. తమకు దేవుడు ఎంత కృపిచ్చాడో, ఏ స్థాయిలో ఉంచాడో అది తెలియచావదు కొంతమందికి. నేను చెబుతున్నాను, దేవుణ్ణి ఎరిగి ఉండటమే కాదు, అసలు నీకు దేవుడిచ్చిన కృపే